పరిశ్రమలకి భూముల పేరుతో స్టార్ హోటళ్ళకి భూములు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఏఎస్ శర్మ. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా రాష్ట్రంలో స్టార్ హోటళ్లకు భూములు కేటాయిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఏఎస్ శర్మ ధ్వజమెత్తారు. అమరావతిలో విలువైన రైతుల భూములను ప్రభుత్వం స్టార్ హోటల్స్కి నిర్మాణం పేరుతో కారు చౌకగా కంపెనీలకు దారాదత్తం చేస్తోందన్నారు. ఇప్పటికైనా విధానాన్ని మానుకోవాలని, భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్కు సోమవారం ఏఎస్ శర్మ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో ప్రభుత్వం వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని ఎల్పిఎస్ ఇతర చట్టాల కింద సేకరించిందని చెప్పారు. ఆ భూములు రాజధాని అవసరాలకు వినియోగించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండే సంస్థల వ్యవస్థలకు మాత్రమే కేటాయించాల్సి ఉందన్నారు. తప్పనిసరిగా ఆ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించాల్సి వస్తే మార్కెట్ ధర కంటే తక్కువ ఇవ్వకూడదని 2G స్పెక్ట్రమ్ బొగ్గు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పరిధిలో భూములు ఇచ్చిన స్టార్ హోటల్స్ అన్ని లాభాలు గడించే వాణిజ్య సంస్థలేనని, సామాన్య ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగపడవని శర్మ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్ కార్యాలయానికి ఐనువోల్లో 5 ఎకరాల భూమికి 4.1 కోట్ల చొప్పున ధర వసూలు చేసిందని, ఈ భూమికి రిజిస్ట్రేషన్ శాఖ ఎకరాకి 48 లక్షలుగా ధర నిర్ణయించిందని చెప్పారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 0.4 ఎకరాలకి 4.1 కోట్లు ఎకరానికి నిర్ణయించిందన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ దీనికి నిర్ణయించిన ధర 2.78 కోట్లని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ప్రైవేట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా భూములు కట్టబెడుతుందో అర్థమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో భూ కేటాయింపుల మీద ప్రభుత్వం దర్యాప్తు చేయించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద దర్యాప్తు కోరుతూ సిబిఐ, ఈడీ వంటి సంస్థలకు ఫిర్యాదు చేస్తానన్నారు.